హలో గైస్, నా పేరు మహేంద్ర వెంకట. మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ లైక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో మనకందరికీ కూడా ఆ కలకత్తా డాక్టర్ ఇన్సిడెంట్ కోసం తెలిసిందే కదా. సో సిబిఐ వాళ్ళు ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేశారు. సో దాని గురించి కూడా మీకు ఆల్రెడీ అప్డేట్ చేశాను. సో సిబిఐ వాళ్ళ స్టేట్మెంట్ని బట్టి అయితే న్యాయం జరిగే పరిస్థితులు అయితే ఎటు కనిపించట్లేదని అయితే అర్థమవుతోంది. బట్ అట్లీస్ట్ ప్రస్తుతానికైతే ఒక నిందితుడిని పట్టుకున్నారు కదా. మేబీ అతన్నైనా సరే అరెస్ట్ చేశారు కాబట్టి కనీసం అతను గురిశిక్ష పడే అవకాశం అయితే ఉంది. అట్లీస్ట్ అలాగైనా ఎంతో కొంత న్యాయం జరిగే అవకాశం ఉంది ఆ అమ్మాయికి అని అయితే ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది ఎంతో కొంత. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇన్వెస్టిగేషన్లో ఒక కొత్త పాయింట్ రివీల్ అయింది. అంటే బేసిక్గా ఇప్పటిదాకా ఆ సంజయ్ రాయ్ అనే పర్సన్ యాక్చువల్గా అదుపులోకి తీసుకున్న తర్వాత చాలా రెక్లెస్గా బిహేవ్ చేశాడు. ఏదో నవ్వుతున్నట్టే బిహేవ్ చేశాడు అందరితోనే, అలాగే కనబడ్డాడు ఎక్కడ చూసినా కూడా. తర్వాత రెండో పాయింట్ ఏంటంటే ఇంటికి వెళ్ళాడు, పడుకున్నాడు, వండుకొని తిన్నాడు, సంథింగ్ ఇలాంటివన్నీ కూడా వినిపించాయి. అవును చేశాను, ఏం చేసుకుంటారో చేసుకోండి అని అన్నాడని కూడా న్యూస్ అయితే బయటకు వచ్చింది. సో ఇలాంటి థింగ్స్ అన్నీ కూడా జరిగాయి కదా. అయితే ఇప్పుడు అంటే మనోడిని ఇంట్రాగేట్ చేస్తున్న టైంలో ఆ సంజయ్ రాయ్ మనోడిని అనే నాకు అదే అలవాట్లో వచ్చేస్తుంది, కానీ అలాంటి దరిద్రుడిని మనం అలా అనుకోకూడదు. కానీ వాడిని ఇంట్రాగేట్ చేస్తున్న టైంలో వాడికి ఆ సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా చూపించారు. అంటే ఏ ఆధారంగా నిన్ను అరెస్ట్ చేశామని చెప్పాలి కదా. సో అలా చెప్పాల్సి వచ్చినప్పుడు ఆ సీసీటీవీ ఫుటేజ్ చూపించారంట. ఫస్ట్ మెడలో ఉన్న బ్లూటూత్ నెక్ బ్లూటూత్ ఉంటుంది కదా, సో అది పెట్టుకొని వెళ్ళడం అండ్ మళ్ళీ అది లేకుండా రావడం అండ్ ఆ నెక్ బ్లూటూత్ ఏమో ఏదైతే ప్రాంతంలో నేరం జరిగిందో ఆ ప్రాంతంలో దొరకడం. సో వీటి ఆధారంగా నేను అదుపులో తీసుకున్నాం, ఇవన్నీ కూడా చెప్పారనమాట అతనికి. అవన్నీ కూడా చెప్పినప్పుడు నిందితుడు సంజయ్ రాయ్ చెప్పిన మాట ఏంటి అంటే, నాకు దీనికి సంబంధం లేదు, నేనేం చేయలేదు, నన్ను ఇందులో ఇరికించారు అని చెప్పాడనమాట. ఇది వినగానే నిజంగా చాలా పెద్ద ట్విస్ట్. ఇది అందరికీ కూడా చాలా పెద్ద షాక్ అనమాట యాక్చువల్గా. ఇదేంటి ఇప్పటిదాకా అతను చేశాడు కదా, అతనే కదా నేరస్తుడు, ఇంకా అతనికే శిక్ష పడాలి, ఇంకా అతనితో పాటుకి ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ బదులుగా ఇతను ఒక్కడే లొంగిపోతున్నాడు. సో 10 మందికి పడాల్సిన శిక్ష ఒకడికి మాత్రమే పడుతుంది. సో ఇదే కరెక్ట్ కాదు అనే బేసిస్లో అందరూ ఉన్న టైంలో ఇతనేమో నేను కాదు, అసలు నాకు సంబంధం లేదు, నేను ఏ తప్పు చేయలేదు, నన్ను ఇందులో ఇరికించారు అని చెప్తుంటే ఆబ్వియస్లీ షాకే కదా. సో అదనమాట సిచ్యువేషను. సో ప్రస్తుతానికి ఏంటంటే అతను నేరస్తురా కాదా అనేది క్లారిటీ లేకుండా పోయిందనమాట. ఇప్పటిదాకా బేసిక్గా అతను ఒక్కడే నేరస్తులు దొరికాడు, మిగతా నేరస్తులు దొరకలేదు, తప్పించుకున్నారు అనే కైండ్ ఆఫ్ పాయింట్ అయితే ఉంది. బట్ ఇప్పుడు అది కూడా లేకుండా పోయింది. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది. అదేంటంటే ఇప్పుడు బేసిక్గా మనోడు ఏ తప్పు చేయలేదు అనుకుందాం, మరి ఆ బ్లూటూత్ హెడ్సెట్ అక్కడికి ఎలాగెళ్ళింది? అంటే ఎవరైనా తీసుకొని వెళ్ళి పడేశారా? ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్ ఒకటి వస్తుందన్నమాట. అంటే నిజమే కదా, అలా కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. బేసిక్గా మనోడి గురించి మనోడు అని వచ్చేస్తుంది, క్షమించండి అంటే చెప్తున్నాడు కదా, నాకు ఇది ఒక ఊత పదం లాంటిది, అలా వచ్చేస్తుంది, నాకు ఏమనుకోవద్దు. సో వీడి గురించి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఈ ఇన్సిడెంట్ జరగడానికి ముందు 9వ తారీఖు జరిగింది కదా, 9వ తారీఖు తెల్లవారుజామున జరిగింది కదా. అయితే 8వ తారీఖు రాత్రి వీడు ఫుల్గా తాగేసి, సంజయ్ రాయ్ అనే పర్సన్ ఫుల్గా తాగేసి వ్యభిచార గృహాల దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఒకరు కాదు, వరుసగా 2 వ్యభిచారం చేసే అమ్మాయిలతో కలిశాడు, వరుసగా 2తో. అంటే బాగా తాగేసి ఉన్నాడు. సో వరుసగా 2తో చేశాడనమాట. సో ఆ తర్వాత ఇక్కడికి వచ్చాడు, హాస్పిటల్కి వచ్చాడు డ్యూటీలో భాగంగా. హాస్పిటల్కి వచ్చిన తర్వాత తను నిద్రపోతున్నాడు అని చూశాడు. సో వీటన్నిటిని బట్టి పోలీసులు ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది ఏంటి అంటే, వీటిని బట్టి లేదు ఇతను ఖచ్చితంగా చేశాడు, ఇతను తప్పు అయితే ఖచ్చితంగా చేశాడు అనే ఒపీనియన్కి అయితే వచ్చారు. ఎందుకంటే ఇప్పుడు మనకి కొన్ని విషయాలు క్లారిటీగా అర్థమవుతుంటాయి, కొన్ని హ్యూమన్ సెన్స్కి అర్థమవుతూ ఉంటాయి. ఇప్పుడు తాగేసి ఆల్రెడీ 2 సార్లు అలా వెళ్ళిన పర్సన్ డబ్బులు ఉండవు కదా అంతకుమించి వెళ్ళడానికి. సో అది లాజికల్గా మాట్లాడుకుందాం, డబ్బులు ఉండవు అంతకుమించి వెళ్ళడానికి. సో వచ్చాడు, అమ్మాయి నిద్రపోతుంది, చూశాడు. సో అది ఆ తర్వాత జరిగి ఉండొచ్చు. సో ఈ కైండ్ ఆఫ్ సెన్స్ అయితే మనకు కొడుతుంది. సో అతను అబద్ధం చెబుతూ ఉండొచ్చు. రెండోది అంటే అతన్ని ఫ్రేమ్ చేశారనే ఒపీనియన్ ఎలాగూ ఉంది. అంటే ఇప్పుడు అతను చెప్పిన దాన్ని బట్టి కొంతమందికి వచ్చింది, అందరికీ రాలే కానీ అట్లీస్ట్ కొంతమందికి వచ్చింది. మేబీ అతని యొక్క బ్లూటూత్ ఉంది కదా, అతను తాగేసి ఉన్నాడు కాబట్టి ఆ బ్లూటూత్ తీసినట్టు కూడా అతనికి తెలిసి ఉండదు. సో దాన్ని తీసుకొని వెళ్ళి అక్కడ పడేసి ఉండొచ్చు. సో అలాగే ఇతను ఇరికించి ఉండొచ్చు అనే ఒపీనియన్ కొంతమందికి వచ్చింది. సరే అది పక్కన పెడితే ఇంకొక ఒపీనియన్ ఉంది ఇక్కడ. ఏంటది? ఇప్పుడు
ఈ పర్సన్ ఇప్పటిదాకా నేనొక్కడినే చేశాను, నేనొక్కడినే నేరస్తుడిని, నన్ను ఏమైనా చేసుకోండి అని చెప్పాడు. సో, కేసు ఇతను ఒక్కడి మీదకే ఎళ్తది. ఇంకెవరి మీదకి రాదు. అసలు ప్రిన్సిపల్‌ని పట్టించుకోరు. ఇంకెవరిని పట్టించుకోరు అనుకున్నారు. బేసిక్‌గా ఆ కాలేజ్ ప్రిన్సిపల్ అంటే అంతకుముందు అన్‌ఐడెంటిఫైడ్ బాడీస్ ఉంటాయి చూడండి. మనం ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయలో చూసాం. సో, అలాంటి అన్‌ఐడెంటిఫైడ్ బాడీస్‌ని అమ్ముకుంటాడంట ఆయన. అలాంటి నీచమైన చరిత్ర ఉంది ఆ కాలేజ్ కమ్ హాస్పిటల్‌కి. ఇంతకుముందు అక్కడ లేడీస్ హాస్టల్‌లో 190 మందో, 170 మందో ఉండేవారంట. ఇప్పుడు అక్కడ 19 మంది మాత్రమే ఉంటున్నారు. మిగతా వాళ్ళు కూడా ఇళ్ళకి ఎళ్ళలేని పరిస్థితుల్లో అక్కడ ఉంటున్నారు తప్ప ఇంకెవరు కూడా అక్కడ ఉండే పరిస్థితుల్లో లేరు. అంత భయం కలుగుతుంది అక్కడ అందరికీ కూడా. అక్కడ ఉండాలంటే వణుకు పుడుతుంది అందరికీ కూడా. సరే ఆ హాస్పిటల్, ఆ కాలేజ్ మొత్తం చరిత్ర అంతా చూసుకుంటే చాలా నీచంగా ఉంది. అది వేరే విషయం. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ అంటే వీళ్ళు ఏమనుకున్నారంటే ఓకే ఒక్కడి మీదకే వస్తది. అందరి మీదకి రాదు. పట్టించుకోరింకా. వీడే చేశాడని తెలిసిపోయింది కదా! సో, వీడిని ఎదురు ఎన్‌కౌంటర్ చేసేయడమో, లేదంటే చంపేయడమో ఏదో అట్లా చేస్తారులే. లేదంటే ఉరిశిక్ష చేయడమో. అయినా మన దగ్గర ఉరిశిక్ష ఎప్పటికేస్తారు? ఇప్పటికే బోలెడు మంది ఖైదీలున్నారు లైన్‌లో. ఏ సంక్రాంతికో, శివరాత్రికో ఒకడిని చెప్పునేసుకుంటూ పోతే వీడి టోకెన్ వచ్చేసరికి ఓ 10 ఏళ్ళు పడతది. ఆలోపు ఏవో పిటిషన్‌లు పెట్టయితే రాష్ట్రపతిని ఒప్పించేసి తీసుకొచ్చేద్దాంలే. ఇలాగేమైనా ఆలోచనలుంటాయి కదా! ఇప్పుడు అక్కడ వెస్ట్ బెంగాల్ సీఎంఏ ఇన్వాల్వ్ అయ్యి ఉంది కంప్లీట్‌గా. తెలిసిపోతుంది మమతా బెనర్జీ ఇన్వాల్వ్‌మెంట్ ఉంది. అందుకే ఈవెన్ మీరు చూడండి ఆ లెఫ్టిస్ట్ మీడియా ధ్రువరాటి గాని, సో కాల్డ్ దిక్కుమాలిన యూట్యూబర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళెవరు వీడియోలు కూడా చేయట్లేదు అందుకే. ఎందుకంటే నెగెటివ్‌గా చెప్పాల్సొస్తది కాబట్టి. సో, అదనమాట పాయింట్. అయితే ఇప్పుడు ఇంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి తెచ్చేద్దాంలే కొన్నాళ్ల పాటు సాగదీసనే ఆలోచనలో ఉండుండొచ్చు. బట్ అలా జరగట్లేదు. కేసు అందరి మీదకి తిరుగుతోంది. కొంచెం చక్రం తిరుగుతోందనమాట అందరి వైపు. ఆ సీబీఐ ఇన్వాల్వ్ అవ్వడం, కొంచెం గట్టిగా ఇన్వెస్టిగేషన్ జరగడం, ప్రెషర్ టూ మచ్ రావడం పీపుల్ నుంచి, డాక్టర్లేమో బందులు చేయడం, ఇంకా అక్కడ డాక్టర్లు కూడా ఇంకెవరు రాకపోవడం, ఇవన్నీ కూడా జరగడం వల్ల ఓకే. ఇది ఇక్కడితో ఆగేలా లేదని చెప్పి కేసుని ఎలాగైనా పక్కదారి పట్టించాలని నిర్ణయించుకొని మళ్ళీ ఇలాంటి స్టేట్మెంట్ ఇప్పించుండొచ్చు. అలాగైనా జరిగుండొచ్చు. ఓకే. సో, మనం ఏది కూడా అంత ఈజీగా లైట్ అయితే తీసుకోలేము. సో, డెఫినెట్‌గా ఏదో ఒకటైతే ఇన్వాల్వ్ అయ్యుందబ్బా! అదైతే వాస్తవం క్లియర్‌గా తెలుస్తోంది. మల్టిపుల్ పీపుల్ ఇన్వాల్వ్‌మెంట్ అయితే ఉంది. ఈ ఒక్క వ్యక్తి కూడా నేను చేయలేదని చెబుతున్నా కూడా అతని చరిత్ర, అతని యొక్క ఆ ముందు కొన్ని గంటల హిస్టరీని చూసుకుంటే, కొన్ని రోజులు, కొన్ని నెలలు కూడా అక్కర్లేదు. కొన్ని గంటల హిస్టరీని చూసుకున్నా కూడా మనకు అర్థమైపోతుంది ఆ మనిషి చరిత్ర బాలేదని. సో, డెఫినెట్‌గా ఆ మనిషి చేసే ఉంటాడు. సో, అబద్ధం అయితే చెప్తున్నాడు. కేసుని పక్కదారి పట్టించడానికి అనిపిస్తోంది. సో, వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. చెప్తున్నాను కదబ్బా! ఇప్పుడు ఇంతకు ముందు వరకు కనీసం వీడొక్కడికైనా శిక్ష పడతది. సరే ఎంతో కొంత, అంతా కాకపోయినా ఎంతో కొంత అమ్మాయికి న్యాయం జరిగినట్టు ఉంటదని అనుకుంటుంటే, ఇప్పుడు ఇలా కూడా కొంచెం ట్విస్ట్‌లయితే ఇస్తున్నారనమాట కేసు విషయంలో. ఏమో మరింక. ఏం చేస్తారో ఏమో ఏం అర్థం కావట్లే. సీబీఐ వాళ్ళు మాత్రం ఏం చేస్తారబ్బా! ఇప్పుడు నరేంద్ర మోడీ గారు రెస్పాండ్ కాలేదంటే, ఆయన ఆ రోజు ఇంకొచ్చి అంటే ఇండైరెక్ట్‌గా మాట్లాడారు. డైరెక్ట్‌గా మాట్లాడలే. పర్టిక్యులర్‌గా అమ్మాయి పేరు చెప్పలే, కలకత్తా పేరు చెప్పలే. బట్ ఇండైరెక్ట్‌గా మాట్లాడారనమాట. ఇలాంటివి జరుగుతున్నాయి ఆపాలి అని చెప్పి. సో, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా మాట్లాడారు. వీళ్ళంతా మాట్లాడారు కానీ డెఫినిట్‌గా వీళ్ళెవరు కూడా స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవడానికి ఆల్రెడీ కేసు సీబీఐకి అప్పజెప్పారు. సీబీఐ వాళ్ళు ఏం చేయడానికి లేకుండా వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ మొత్తం అన్నీ కూడా తారుమారు చేసింది. క్రైమ్ సీన్‌ని మొత్తం మార్చి పడేశారు. ఇంకేం చెప్పండి ఇంకా. ఇంకేం చెప్తాం వాళ్ళకి. ఇంకా అది మరి పరిస్థితి. ఇంక అందువల్ల ఏం చేయలేము ఇంకా. సో, ఏమో ఈ ఒక్కడికైనా అసలు ఏం జేస్తారో, కేసుని ఎన్నాళ్ళు ముందుకు సాగదీస్తారో, అసలు స్ట్రెయిట్‌గా ఎళ్ళనిస్తారా, పక్కదారి పట్టిస్తారా ఏంటనేది ఏమి అర్థం గాట్లే. సో, లెట్స్ సీ. ఇంకా ఫర్దర్‌గా ఏమైనా అప్డేట్స్ వస్తే మీకు తెలియజేస్తాయి ఈ కేసు గురించి. సో, ఇది ప్రస్తుతానికైతే అప్డేట్. సో, దాట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైదర్, మా అక్క కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మనం మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్.